మాజీ ఎమ్మెల్యే, హిందూ మత ధార్మిక ప్రపంచ పరిరక్షకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన భూ కబ్జాల గురించి ఈరోజు మాట్లాడే అవసరం ఎంతైనా ఉంది. గతంలో అనేకసార్లు జనసేన పార్టీ కానివ్వండి, మేము కూటమి సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు చేసిన భూ కబ్జాల గురించి మేము చెబితే ఒక్క అంగుళం కూడా నేను తీసుకో ఉంటే మీరు ఏ విచారణకైనా సిద్ధం. ఆయన ముందు మాట్లాడే ముందు విచారణ అంటాడు, మాటల్లో విచారణ అంటాడు, మాట్లాడిన తర్వాత విచారణ అంటాడు. విచారణకి బ్రాండ్ అంబాసిడర్ అయినా అలాంటి విచారణ మేము కూడా ఇస్తాం. మేము విచారణ ఇస్తే ప్రభుత్వ విచారణలో వచ్చింది ఏమని, తిరుపతి మంగళం గ్రామ పంచాయతీలో 471, 472 సర్వే నంబర్లో ప్రభుత్వ పొరంబోకు భూమిలో 7 ఎకరాలకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కోసం పెట్టుకున్నాడని చెప్పి సమాచారం ఉంది గతంలో. ఈరోజు అది వాస్తవం అని చెప్పి తెలిచారు. అదేవిధంగా తిరుచానూరు 41/1, 47/2 అక్కడ 9 ఎకరాలు, అలాగే 472 సర్వే నంబర్ 473 3 ఎకరాలు ప్రైవేట్ ఆక్రమణ బెదిరించి పెట్టి తన బలంతో ఇలా తిరుపతిలో అనేక మొత్తాన్ని చూస్తే 100 కోట్లకు పైగా భూ కబ్జా, 100 కోట్లకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి గారు భూ కబ్జా తిరుపతిలో చేశారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈరోజు నిన్న అక్కడ కాంపౌండ్ తొలగించడం జరిగింది, అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అడుగుతున్న ఈ పేటీఎం బ్యాచ్ ఉంటుంది. ఆ రోజు తిరుపతి మీడియా వాళ్ళకి ప్రభుత్వం అలాట్ చేసిన స్థలం, ప్రభుత్వం స్థలం అలాట్ చేస్తే దాన్ని ఇచ్చేటప్పుడు మీరు ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత రాద్ధాంతం చేశారు, ఎన్ని స్టోరీలు పెట్టారు. కబ్జాలు కబ్జాలు తిరుపతిలో అరాచకం, కూటమి అరాచకం అన్నారు. ఈరోజు మీ నాయకుడు వందల కోట్ల రూపాయలు ఎకరాలు సంబంధించిన భూములు కబ్జా చేశారే, ఒకడన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడలేదే. తిరుపతి ప్రజలు నిజంగా అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ కరుణాకర్ రెడ్డి బాధ్యత తప్పించుకున్నాం మనం. లేకపోయింటే మనం అందరం కూడా మన ఇల్లు కూడా కబ్జాలు చేసే పరిస్థితి ఈరోజు భూమన కుటుంబం ఉంది. ఏమి చేసినా ఆయన నేను ఒట్టేస్తా, ఏ దేవుడి మీద నమ్మకం లేదు బేసిక్గా ఆయనకి, కానీ దేవుడి మీద ఒట్లయితే వేస్తాడు బ్రహ్మాండంగా. ఆ రోజు లడ్డు విషయంలో పవిత్ర తిరుమలలో స్నానం చేసి అఖిలాండం వచ్చి కర్పూరం ముడి సంగతి అందరూ చూసాం. ఇప్పుడు ఇయ్యండి, నేను కబ్జా చేయలేదు, నాకు ఆస్తులే లేవు, అక్రమ ఆస్తులు లేవు, అక్రమంగా ఏమీ చేయలేదు, ఇవన్నీ కూడా మా తాత ముత్తాతల ఆస్తి, మాకు పుట్టుకతోనే కొన్ని కోట్ల ఆస్తున్నది అని చెప్పి చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరు. ఈ సర్వే నెంబర్ అన్నీ కూడా ఇంకా తవ్వే కొద్దీ ఇంకా చాలా వస్తున్నాయి. ప్రభుత్వం కోరుతున్నా ఇంకా చాలా విషయాలు కూడా భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కబ్జా చేసి చాలామంది బాధితులు బయటికి రాకుండా భయపడే ఎవరు ఉంటే కూడా దయచేసి బయటికి రండి. తిరుపతి ప్రజల్లో కూటమి ప్రభుత్వం ఉంది, మీకు మేము భరోసాగా నిలబడతాం. ఎవరెవరు కబ్జాలు చేశారు, ఆ ప్రభుత్వంలో ఎవరెవరు బెదిరించారు అవన్నీ కూడా తీసుకొస్తే దాని మీద విచారణ చేస్తాం. మీ సొంత స్థలం అయితే దానికి మేము కృషి చేసి కూడా మీకు పక్కన నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు నిన్న 7వ మైల్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నేతలు అందరూ కూడా ఇంత కబ్జా జరిగితే ఒకడు మాట్లాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక పక్క కబ్జా ఇష్యూ జరుగుతోంది, ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగిస్తూ ఉంటే ఆయన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతాడు తమాషగా. ఆంజనేయ స్వామి విగ్రహం కనపడలేదు, ఈయన ఇంత స్థలాలు కబ్జా చేయనాడు, ఇంత ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకున్నాడు, ఆ విగ్రహం కనపడలేదు. ఇదేనా కూటమి ప్రభుత్వం? టీటీడీ ఏం చేస్తుంది, టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడు, టీటీడీ అడిషనల్ ఈవో ఏం చేస్తున్నాడు, ఈవో ఏం చేస్తున్నాడు అన్నారు. నువ్వు ఏం చేస్తావు తిరుపతికి చెప్పు, మీరేం చేశారు తిరుపతికి? ఇదే అడుగుతున్నా. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన రాముడు విగ్రహం వేలు ఇరిగిపోతుంది మీ ప్రభుత్వంలో, ఒకడన్నా పట్టించుకున్నారా? ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు, అంతర్వేద రథం తగలబడిపోతే ఒక్క వైసీపీ వాడని మాట్లాడా? రాముడు తల నరికేస్తే విగ్రహాన్ని శిరస్సు ఆ రోజు ఒకడన్నా మాట్లాడా? ఇన్ని జరిగిన అరాచకాలు. తిరుపతి గోజనాసం గుళ్ళో 100 కేజీలు బంగారు దొబ్బేశారు. తిరుమల వరాసం తాపంలో 100 కేజీ బంగారు దొబ్బేశారు.
ఆ రోజు మాట్లాడలేదు, మీకు దేవుడు భక్తి రాలేదా? ఈరోజు 7వ మైల్లో ఎవడో ఒక అగాంతుడు, నాకు మా అనుమానం నువ్వే పంపించినావు ఏమైనా ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి, ఈ గిబ్జాలు బయట రాకూడదని చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకోవచ్చండి అని చెప్పినాడేమో. అట్టే ఉంది చూస్తా అంటే. ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకుని దాన్ని హడావిడి చేస్తే దాన్ని పట్టుకున్నాం మేము. ఎంక్వైరీ జరుగుతుంది. 14 గంటల్లో టీటీడీ విజిలెన్స్ ఎస్పీ గారు నేతృత్వంలో ఎవరైతే ఆ విగ్రహం తీసుకెళ్లారో పట్టుకున్నాం. దానికి పూజలు కూడా నిర్వహించి మళ్ళీ ఆ విగ్రహంగా ప్రతిష్ఠిస్తున్నాం. అక్కడ ఏర్పాట్లు కూడా ఇంకా మిగతా భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా దానికి ఏర్పాటు కూడా ప్రభుత్వం టీటీడీ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు కుల దేవుళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు నిన్న డైవర్ట్ చేయడానికి ఇంత పెద్ద ఇష్యూని తీసుకురావడానికి టీటీడీలో నేను ఒకటే భక్తికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు అడుగుతున్నా. తిరుపతిలో అనేక సమస్యలు మీకు ప్రభుత్వంలో టీటీడీలో జరిగినప్పుడు, దేవుళ్ళు విగ్రహాలు తీసేసినప్పుడు ఆ రోజు ఎందుకు మీరు ఒక్క మాట మాట్లాడలేదు? ఈరోజు ఆంజనేయ స్వామి గురించి ఎత్తుకొని మీరు కానీ ఆ శ్యామల గారు కానివ్వండి, ఇంకా ఎంతో చాలామంది పొద్దున్నేసి వీడియోస్ చూసా. అందరూ పాపం వాళ్ళ అన్నం కూడా వెళ్ళండి, చాలామంది విగ్రహం కనపడలేదు అనేసి అన్నం కూడా రాత్రి నుంచి మేము మాకు నిద్ర కూడా రావట్లేదండి, విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి శ్యామల గారు వాళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. దేవుళ్ళు విగ్రహాలు కాల్ చేశారు, మీరు ఎత్తుకెళ్ళిపోయారు. వెండి విజయవాడలో గుళ్ళో ఇది వెండే కర్ర తీసేశారు పూర్తిగా. వెండి ఏనుగులు విగ్రహాలు కర్ర తీశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇంకా అనేక ఆరోపణలన్నీ ఉన్నాయనుకుంటారు, కాదు, అనేక వాస్తవాలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన భూ కబ్జాలన్నీ కూడా తిరుపతిలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తాను. ఇవన్నీ 100 కోట్లు ఆగేదైతే నాకు సమాచారం కాదు, ఇది భారీ ఎత్తున జరిగిన కుంభకోణం. 100 కోట్లు పైగా కరుణాకర్ రెడ్డి అనుచరులు కరుణాకర్ రెడ్డి కబ్జా చేశారు. తిరుపతి ప్రజలు తస్మాత్ జాగ్రత్త. భవిష్యత్తులో కూడా వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు లేము కాబట్టి మీ కబ్జాలు ఏమైనా జరిగి ఉంటే వ్యక్తిగతంగా కూడా మీరు ఫిర్యాదు చేసుకోవడానికి కూటమి నాయకుల దగ్గరికి వస్తే మేము మీకు సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్న ఒకటే అన్న, ఇప్పుడు విగ్రహము నిన్న ఇంత ఇష్యూ జరుగుతుంది తిరుపతిలో. నిన్న మధ్యాహ్నం నుంచి విగ్రహం కనపాలని చెప్పి నిన్న పొద్దున్న హడావిడి జరుగుతుంటే అదొకటి. ఒక పక్క 100 కోట్ల భూ కబ్జా మీద అన్ని మీడియా చూపిస్తూ ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు విగ్రహం కనపడేసి. ఎందుకైనా ఈ కబ్జాల గురించి మాట్లాడలేదు? నాది కాదు అని చెప్పి బుట్టి నాకు సంబంధం లేదు, నేను కాణిపాకం వస్తాను లేకపోతే గుడికి వస్తాను చెప్తాను, మామూలుగా చెప్తారు కానీ విచారణ సిద్ధమని చెప్పచ్చు. రాజకీయ కోణం అంటే ఒకటి, దేవుని విషయంలో రాజకీయ ఎక్కువ చేయకూడదు చెప్తున్నా. కానీ ఆ విగ్రహం ఎత్తుకెళ్ళిపోవడానికి ఏముందో విచారణ విజిలెన్స్ చేస్తూ ఉంది, అది కూడా బయట పెడతాం. ఈరోజు సాయంత్రం అంతా వస్తుంది డేటా కూడా చెప్తాం. ఇప్పటికే అతను పట్టుకున్నాము. కానీ వైసీపీ పేటీఎం వాళ్ళు ఏమడుతున్నారంటే చిన్న ఇష్యూని కూడా మీరు చాలా రాద్ధాంతం చేస్తారు కదా. ఇప్పుడు మీ నాయకుడు 100 కోట్ల భూమి కబ్జా చేశారు, ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారని అడుగుతున్నాం. చూసానన్నా, అది ఫేక్ పేజీలు ఏదో టీడీపీ పేజీలో పెట్టినట్టున్నారు. వైసీపీ సంబంధించిన ఫేక్ పేజీల్లో టీడీడీ గురించి ఏదో వార్త రాసినట్టు సమాచారం నేను చూశాను. కానీ ఒకటి, అతన్ని ట్రాన్స్ఫర్ చేశారో అక్కడ మళ్ళీ మార్చారో తీసేశారో పక్కన పెడితే అడిగారు కాబట్టి చెప్తున్నాం, మీడియా అడిగింది కాబట్టి. మేము అధికారంలో ప్రతిపక్షంలో ఒకే మాట మాట్లాడతాం. వీరబ్రహ్మం అనే జేఈఓ తిరుపతిలో ఉన్నప్పుడు వితౌట్ నోటీస్ బోర్డు, వితౌట్ చైర్మన్ గారి పర్మిషన్ కానీ ఈఓ గారి పర్మిషన్ కానీ అడిషనల్ గారి పర్మిషన్ లేకుండా మాకున్న సమాచారం ప్రకారం చెప్తున్నాము, వాస్తవం కూడా 1300 నుంచి 1400 మంది టీటీడీ ఉద్యోగస్తుల్ని తిరుపతిలో కింద తిరుపతి అనేక గుళ్ళల్లో ఆయన మనుషుల్ని వేసుకున్నాడు. ఆయన అంటే వాళ్ళంతా ఎవరు తెలుసా? అంత కరుణాకర్ రెడ్డి బ్యాచ్ వేసుకుంది. వాస్తవమా కాదా? అది కూడా నేను ఆల్రెడీ గతంలో కూడా చైర్మన్ గారికి ఇన్ఫామ్ చేశా, ఈఓ గారికి కూడా చెప్పాను, దయచేసి ఒక విచారించండి. ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వంలో టీటీడీకి జరిగిన అన్ని కోణాల్లో సహకరించారు. లడ్డు కల్తీ కానివ్వండి, ఉండి చోరీ కానివ్వండి, అనేక విషయాల్లో టీటీడీ కల్తీ చేసి సహకరించిన కొంచెంమంది ఉద్యోగస్తులు ఈరోజు కూడా పెద్ద మనిషి చలా అవుతున్నారు. అది వీరబ్రహ్మం గారే చేశారని చెప్పి నేను బలంగా చెప్తున్నాను. వీరబ్రహ్మం గారు కరుణాకర్ రెడ్డి గారు మాయలో పడి చేశారు, ఇంకెవరు మాయలో పడి చేశారని చెప్పడం కన్నా ఆ 1300-1400 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారించండి ఒకసారి. ఏ శాఖని ఏ శాఖకు వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారో. తిరుపతిలో ఉన్న అన్ని ఆలయాల్లో ఒకసారి ఇవన్నీ కూడా చూస్తే ఇంకా వైసీపీ పాత నీరు వైసీపీ బ్యాచ్ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. వాస్తవం చెప్పాలన్న ఈ విషయాన్ని కూడా. మనం ఒకరి గురించి పోస్ట్ వచ్చినప్పుడు ఈ 1400 మంది ఉంటారు కదా ఇక్కడ, వీళ్ళు కూడా విచారించిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు ఉండదన్నా? 100%. ఇప్పుడు టీటీడీ ఇంజనీర్ అయినా టీటీడీ అధికారుల ప్రమోజం మార్చారు,
అలిగేషన్ ఆడి మళ్ళీ తీసి పక్కన పెట్టారు. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అంటున్నా, ఒకటే కాదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు. 1300-1400 మంది ఉన్నారంట అటువంటి వాళ్ళు, వైసీపీకి సహకరించిన వాళ్ళు. కరుణాకర్ రెడ్డి ఓపెన్ చెప్పాడు, 2000 మంది నా అనుచరులు టీడీలో ఉండండి. ఆ 2000 మంది ఎవరు ట్రాన్స్ఫర్ చేసింది? వీరబ్రహ్మ ట్రాన్స్ఫర్ చేసినట్టున్నాడు. వాళ్ళందరూ కూడా విచారించండి, మార్చండి. ఎందుకు ఇంకా అక్కడ పెట్టుకొని ఇబ్బంది పెడతారు? ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, టీడీడీకి పని చేయకపోవడము, భక్తులు ఇబ్బంది పట్టి ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళందరూ గుర్తించి వేరే శాఖకు మార్చండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అన్న టీటీడీ అనేది చాలా పెద్ద వ్యవస్థ, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. భక్తులకు సంబంధించింది, సెంటిమెంట్కి సంబంధించింది. కాబట్టి టీటీడీ విషయంలో కొంచెం ఆచితూచి మనం అడుగులు వేయాలి. ఎందుకంటే ఆవేశంగా వేయడానికి 2020 మ్యాచ్ అయితే కాదు కదా టీటీడీ అన్నాక కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. కొన్ని తక్కువ నిర్ణయాలు తీసుకున్నామంటే 151 11 కట్టొచ్చింది మరి అయిపోతుంది. రైట్నా? అన్న హాకర్ల విషయం పైన ఒక నిమిషం అన్న పెట్టాను మీకు. హాకర్ల విషయం పైన నిజంగానే ఇంకా కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీరు గతంలో చాలాసార్లు రాసిన వార్తలను కూడా చూశాను, అన్ని పేపర్లు చూశాను. తిరుమలలో ఇంకా పూర్తి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్న ఈ హాకర్ల విషయంలో. ఎలా ఉందంటే గత ప్రభుత్వంలో ఒక ఆరోపణ వచ్చింది అనుకోండి, వైసీపీ నేతలు పలానా చోట తట్ల పెట్టుకున్నారు అనుకోండి, పట్టించుకోరు. ఈరోజు లేకపోయినా ఉందని చెప్పినా చాలు ఇమీడియట్లీ రియాక్షన్ అవుతున్నారు. అంటే మేము ప్రక్షాళన భాగంగా చేస్తున్నారో, లేకపోతే ఆధిపత్య పోరులో చేస్తున్నారో, లేకపోతే కక్షగట్టి చేస్తున్నారో అది ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు. కానీ నిజంగా హాకర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు, నిజంగా తట్టలో ఇబ్బందులు ఉండేవాళ్ళు, నిజమైన పేదవాళ్ళకైతే న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నామన్న, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా. ఖచ్చితంగా ఈ విషయం మీద 2-3 రోజుల్లో అధికారులను కలవబోతున్నాను. శ్రీవాణి టికెట్స్ ఒకరోజు ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే శ్రీవాణి టికెట్స్ వల్ల మీరు ఇందాక చెప్పినట్టు ఫ్లైట్ టికెట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి తిరుపతికి. దీని మీద నేను మనం ప్రెస్ మీట్లో మాట్లాడతాను. దీనికి సంబంధించి అధికారులు చైర్మన్ గారిని, ఈఓ గారిని కలిసి వాళ్ళకి అందజేసిన తర్వాత మీడియాతో మాట్లాడతాను. అలానే అనిపిస్తాను చూస్తా ఉంటే. లేకపోతే తిరుపతికి ఎప్పుడు లేని ఛార్జీ లేదన్నా, ఆస్తులు రాసుకుంటారేమో కొద్ది రోజులు పోతే విమాన శాఖ వాళ్ళు. దీని మీద నేను ఈ 2 days తర్వాత ఒకసారి మొత్తం పూర్తి డేటా తెచ్చుకొని సంబంధించిన అధికారులు మాట్లాడి శ్రీవాణి టికెట్స్ ఒకవేళ అవసరమైతే ముందు రోజు ఇచ్చేట్టు ఏర్పాటు కూడా చేసేందుకు మాట్లాడదామన్నా. ఎందుకన్నా ఇప్పుడు ఆన్లైన్లో ఒకరు ఈరోజు పొద్దునకి ఇస్తున్నాము, అదే ఒకరు ముందు ఇస్తే బాగుంటుంది కదా. ఒకరు ఇచ్చి అడావిడిగా బయలుదేరి రావాలంటే వాడు ఫ్లైట్లో వస్తాడు, ఎంత ఉంటుందో తెలియదు రేటు. ముందు ఇచ్చేస్తే వాడు బస్సులో, కార్లో, లారీలో దాంట్లో వచ్చేస్తాడు యాత్రికుడు. దాని మీద ఒక ఎగ్జామినేషన్ చేస్తున్నాం మేము. ఖచ్చితంగా 2 days దాని మొత్తం డీటెయిల్స్ తీసుకొని టీడీ అధికారులు కలవబోతాము. దాని మీద మనం మాట్లాడతాం. ఇంకేమన్నా